ప్రత్యేకంగా మీతోటి ఇవాళ మాట్లాడడానికి అంశం చాలా ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి రైతుల ఆకాంక్ష డిమాండు. ఎందరో నాయకులు వస్తున్నారు, కుర్చీలు మారుతున్నాయి, కానీ ఇక్కడ ఈ ప్రాంతం వాసుల రైతుల ఏదైతే ఆకాంక్ష ఉందో నెరవేరలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. 2019 ఎలక్షన్లో ముమ్మరంగా ఈ ప్రాంతంలో లక్ష్మీ పంటగా భావించేటటువంటి పసుపు తాత ముత్తాతల నుంచి కూడా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇంకో సంవత్సరం ఇంకో ఏడాది రాకపోతుందా లాభం అనేటువంటి ఆలోచనతోటి ఎంత నష్టాలు వచ్చినా కానీ వదులుకోకుండా ఆ పంటను పండించి ఈ దేశానికి ప్రపంచానికి అందిస్తున్న పరిస్థితి ఆరుమూరు ప్రాంత రైతాంగానిది. ఒకనాటి పరిస్థితులు 4-5 వేలు ధర ఉన్నప్పుడు కూడా 20-30 వేల కంటే పెట్టుబడి అయ్యేది కాదు. కానీ వాళ్ళ 1,50,000 పెట్టుబడి పెరిగింది, కానీ ధర కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పోయిన 5 సంవత్సరం మాత్రం రైతులంతా పసుపు పండించకపోవడము తగ్గించుకోవడంతో ఇవాళ పోయిన సంవత్సరం మార్కెట్లో కొంత 10,000 పైన ధర వచ్చినమాట వాస్తవం. కానీ ఇక్కడ ప్రాంత రైతాంగం అంతా కూడా అడుగుతున్నది ఏంటంటే, మాకు ఒక నిలకడమైనటువంటి ధర కావాలి, ఈ ప్రాంతంలో పండించేటటువంటి పసుపు రైతులందరికీ కూడా ఒకే రకమైనటువంటి ధర రావాలన్నటువంటి ఒక డిమాండు. దానికోసం అనేక మంది ఈ ప్రాంతంలో బోర్డు కావాలని చెప్పేసి అనేక మంది రైతు నాయకులు రైతులు కూడా ఆ బోర్డు కోసం డిమాండ్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే 2019లో ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఈ పసుపు బోర్డు ఉద్యమం, అప్పుడే ఎలక్షన్స్ రావడము, దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడున్నటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ ఆనాడు బాండ్ పేపర్ షో చేసి 100 రోజుల్లో లేదా గెలిచిన తెల్లారి 5 రోజులకే నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అతను మాట్లాడడము, వాళ్ళ నాయకుడు రాజ్నాథ్ సింగ్తో కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి సంఘటన మీకు తెలియదు కాదు, మాకు తెలియదు కాదు, ఇది జగమెరిగినటువంటి సత్యం. తీరా రైతులను ఈ బోర్డు ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని ఆసరా చేసుకొని ఓట్లు పొంది గడిచినటువంటి 5 సంవత్సరాలలో అసలు బోర్డు ప్రస్తావన లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా సందర్భాల్లో మాట్లాడిండు, రైతులంతా బోర్డు మాట్లాడితే అసలు బోర్డు అనేది అంబాసిడర్ కారు, అసలు బోర్డు వల్ల ప్రయోజనం లేదని చెప్పేసి చాలా రకాలుగా దాన్ని ఎద్దేవా చేసి మాట్లాడినటువంటి ఆయన ఒక స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇది పసుపు బోర్డు కంటే మెరుగైందని చెప్పేసి నమ్మబలికే ప్రయత్నం చేసిండు. వాస్తవానికి రైతుల డిమాండ్ ఏంది? బోర్డు వస్తే ధర అనేది బోర్డు కంట్రోల్లో ఉంటుంది, ధరను బోర్డు నిర్ణయిస్తుంది. ఎక్స్పోర్టు చేసుకున్నటువంటి వ్యాపారస్తులంతా కూడా ఈ బోర్డు దగ్గరకు వస్తారు, బోర్డు ఆధీనంలో ఉంటారు కాబట్టి రైతుకు లాభం జరుగుతుంది. ఆ బోర్డుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐఏఎస్ అధికారి ఉంటాడు, దానికి ఒక సపరేట్ నిధులు వస్తాయి, దానివల్ల రైతులకు మేలు జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతో బోర్డు డిమాండ్లకు వచ్చింది. కానీ ఈయన తీసుకొచ్చినటువంటి స్పైసెస్ ప్రాంతీయ కార్యాలయం ఏదైతే ఉందో, స్పైసెస్ బోర్డు ఏర్పడిన తర్వాత వరంగల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయంలో ఒక డైరెక్టర్ స్థాయితోటి ఆ ప్రాంతీయ కార్యాలయం నడుస్తుంది. నిజామాబాద్లో కూడా ఉంది, కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ప్రాంతీయ కార్యాలయం నడుస్తుంది. ఈయన చేసింది ఏంటంటే ఒక డైరెక్టర్ స్థాయిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చుని వేసిండు. మీకు తెలుసో తెలియదో కానీ మీరు ఎప్పుడైనా పోయినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆఫీస్లో ఒక డైరెక్టర్ కుర్చీ, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కుర్చీ, ఒక అటెండర్ కుర్చీ తప్పితే ఇంకోటి అనేది అక్కడ ఏముండదు. వాళ్ళు చేసే పని ఏంటంటే రైతులకు ఇచ్చేటటువంటి స్పైసెస్ బోర్డు నుంచి పసుపు పాలిష్ చేసే మిషన్లు, ఉడికించే మిషన్లు, పాలిథిన్ కవర్లు, తాట్పాన్లు, ఇవి సబ్సిడీలు ఇస్తారు. ఎవరన్నా వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసుకుంటామని అంటే లైసెన్స్కి అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తారు తప్పితే మార్కెట్లో పసుపు ధరకు నిర్ణయం చేసేదానికి వీళ్ళకి సంబంధమే లేదు. కానీ నేను పసుపు బోర్డు కంటే మెరుగైంది తీసుకొచ్చినని చెప్పేసి నమ్మబలికి కాలం గడిపిండు తప్పితే కానీ పసుపు బోర్డు అనేది ఎక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ 2020
3 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ముందు గౌరవ ప్రధానమంత్రి చేత ఈయన 19 పార్లమెంట్ ఎలక్షన్లో ఆడిన అబద్ధాలు కాకుండా ప్రధానమంత్రి చేత కూడా ఒక అబద్ధం ఆడిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రధాని చేత అనౌన్స్ చేపించి గజెట్ కూడా రేపు విడుదల చేస్తారు. ఇది ఎప్పుడు? అక్టోబర్ 2023 పోయిన సంవత్సరం ఈ గజెట్ను విడుదల చేసి పసుపు బోర్డు అని చెప్పేసి ప్రధాని చేత చెప్పించినటువంటి పరిస్థితి. ఈ గజెట్లో అసలు ఈ బోర్డు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెడతాం, ఆ రాష్ట్రంలో ఎక్కడ పెడతాం అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ లేదు. ఇందులో కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే పసుపు బోర్డుకి సంబంధించినటువంటి కార్యవర్గం అంటే బోర్డు కమిటీ ఎట్లా ఉంటుంది అనే తప్పితే కానీ దాని విధి విధానాలు లేవు, దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు లేవు, ఇది పలానా రాష్ట్రంలో పలానా జాగాలో పెడతామని చెప్పేసి ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలే. అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖున విడుదలైనటువంటి ఈ గజెటు ఇప్పటి వరకు కూడా పసుపు బోర్డు అనేది ఎక్కడ చేస్తామనేది కూడా ఎక్కడ కూడా దాని ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ పంట వస్తూ ఉన్నది, జనవరిలో పసుపు తీస్తారు. మరి పసుపు రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ నేను అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు అట్లా గడిపినావు, ఇవాళ సంవత్సరం పైన అయింది, ప్రధాని చేత చెప్పించినావు, మరి ఇప్పటికీ పసుపు బోర్డు ప్రస్తావననే ఎక్కడ కూడా లేదు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చేత వ్యవసాయ శాఖ మంత్రి చేత ప్రధానమంత్రికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి గారికి లెటర్ రాపించినాం. అయ్యా మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు, మరి అది మా తెలంగాణలో నిజామాబాద్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము ఆ లేఖలు రాయడం జరిగింది. దాంతో పాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి మేము ఏ రకంగా సహకారం చేయాలో చెప్తే కూడా సహకారం చేస్తామని చెప్పేసి లేఖ రాసినప్పటికి కూడా ఇప్పటికి కూడా చెల్లడం లేదు. కనీసం ఆ లెటర్ రాస్తే కూడా మరి మేము మీ తెలంగాణలో పెడతలేము, ఇంకో దగ్గర పెడుతున్నాము, లేదు తెలంగాణలో పెడుతున్నాము, తెలంగాణలో నిజామాబాద్లో పెడుతున్నాము, మరి మీరు ఈ రకంగా మాకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సాయం కావాలని చెప్పేసి ఎక్కడ కూడా ప్రస్తావన చేసినటువంటి సందర్భము ఇప్పటి వరకు లేదు. అంటే మరోసారి రైతుల్ని పసుపు రైతుల్ని మోసం చేసేటువంటి కుట్రలో భాగంగా ప్రధాని చేత చెప్పించి ఈ బీజేపీ వాళ్ళు బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ ఇవాళ రైతుల్ని నిండా ముంచినటువంటి పరిస్థితి. నేను ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన నాయకులను ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నాను. ఒక రైతుగా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మాట్లాడుతున్నానని రాజకీయ విమర్శ కాదు, రైతుగా ఒకసారి ఆలోచన చేయండి, గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి. మీరు ఆనాడు పసుపు బోర్డు అనౌన్స్ కాగానే నిజామాబాద్కు పిలిచి మీ ప్రధానమంత్రిని లేదా మీరు గ్రామాలలో పాలాభిషేకాలు చేసిర్రు. మరి ఇలా ఏమైందని అడుగుతా ఉన్నా. పాలాభిషేకాలకు పరిమితమైనటువంటి పసుపు బోర్డు ఎక్కడ పోయింది, మీరు ఎందుకు అడుగుతలేరు? మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టి రేటు పెరిగితే కూడా మా అరవింద పెంచండి అని చెప్పేసి పాలాభిషేకాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ బీజేపీ సంబంధించినటువంటి కొందరు రైతులు మార్కెట్లకు పోయి మనం అడుగుతున్నది ఏంది, డిమాండ్ సప్లైతో కాదు ధర కావాల్సింది, ఒక నిలకడమైనటువంటి ధర కావాలి. చాలామంది మాట్లాడుతున్నారు అసలు బోర్డుతో ఏమొస్తుంది, ధర కావాలి కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావాలి కదా అని అన్నారు. నేను అది కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నా. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది దేశంలో. మనం సప్లై చేస్తాం, మనకు దిగుమతి చేసుకుంటాం, రెండు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎక్స్పోర్ట్ చేసుకునే దాంట్లో దిగుమతి చేసుకునే దాంట్లో క్వాంటిటీకి సంబంధించింది ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ ఇది పరస్పరం ఏ దేశమైనా కానీ పంటలన్నీ దిగుమతులు చేసుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది. కానీ రైతుకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధం లేకుండా ఒక స్థిరమైనటువంటి ధర అంటే ఎంఎస్పి లాగా ధర ఉంటే రైతుకి లాభం అవుతుంది. సరే బోర్డుతో లాభం లేదనుకున్నటువంటి వాళ్ళకి నేను ఒకటే అడుగుతా ఉన్నా, సరే బోర్డు వద్దు, మరి స్థిరమైనటువంటి ఒక ఎంఎస్పి అనౌన్స్ అయిపోయండి. ఇవాళ వరికి ఉన్నది, మిగిలిన ఏదైతే ఆహార పంటలు 23 పంటలకు ఉన్నాయో ఆ రకంగా పసుపు కూడా ఎంఎస్పిని నిర్ణయిస్తే అసలు డొల్లలేదు. రైతుకు అల్టిమేట్ కావాల్సింది ఏంది,
పండించినట్టు పంట గిట్టుబాటు ధర కావాలా. అది అందరూ రైతులు పండిస్తున్నారు పసుపును, మార్కెట్లో పోతే ఒకరికి 7,000 వస్తుంది, ఒకరికి 10,000 వస్తుంది, ఒకరికి 12,000 వస్తుంది, ఒక 4,000 వస్తుంది. ఈ వ్యత్యాసం ఎందుకని అడుగుతున్నాను నేను. ఈ వ్యత్యాసం లేకుండా ఒక స్థిరమైనటువంటి అందరికీ ఒకే రకమైనటువంటి ధరను మీరు నిర్ణయం చేస్తే అసలు బోర్డు కూడా అవసరం లేదు. మాకు కావాల్సిన ధర అల్టిమేటు అదన చేయండి. ఆ ఎంఎస్పి ధర నిర్ణయం చేయరు, ఇటు బోర్డును ఏర్పాటు చేయరు. ఇక్కడ రైతుల్ని నిండా ముంచేసి రైతులకు మేము ఏదో చేస్తున్నటువంటి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలను కూడా అడుగుతా ఉన్నా నేను. నోరు తెలిస్తే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన, నాకు వ్యవసాయం తెలుసు, ఎద్దు తెలుసు అని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉంది ఆయన మీద. పసుపు బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ కేంద్ర మంత్రులను మాట్లాడి వాళ్ళతోటి పసుపు బోర్డు ఏర్పాటు చేసే దాంట్లో ఈయన మీరేసుకొని ఆ డిమాండ్ నెరవేర్చాలి, ఆ హామీని నెరవేర్చేటువంటి బాధ్యత అని ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్తే సరిపోదు, కానీ ఆ రైతు కుటుంబాల కోసం ఏం చేస్తున్నావు, ఆ రైతు కోసం ఏం చేస్తున్నావు ఇంపార్టెంట్. ఆచరణలో మీ చేతిలో అధికారం ఉన్నది. మీ ఎంపీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు, మీ ప్రధానమంత్రి హామీ ఇచ్చి గజెట్ కూడా విడుదల చేసిర్రు. దీని కార్యరూపం ఎందుకు దాల్చలేరు అని అడుగుతా ఉన్నా. ఇది ఎందుకు గుర్తుకొస్తలేదు మీకు? ఒక ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు అడుగుతలేవు? ఈ ప్రాంత ఎంపీగా రెండోసారి ఎంపీ అయినటువంటి అరవింద్ ఎందుకు అడగట్లేదు? అంటే మరోసారి రైతుల్ని మొదటిసారి 19లో మోసం చేసిండు, మళ్ళీ రెండోసారి కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళ రైతులు నిండా మోస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతంలో రైతులు పండిస్తున్నటువంటి కమర్షియల్ క్రాప్ ఏదైతే ఉందంటే పసుపు, కాబట్టి పసుపును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ పసుపుకు సంబంధించిన అంశంలో మీరు తొందరగా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు ఈ గజెటు మేము రైతులకు చేయాల్సిందే చేస్తామనేటువంటి ఏదన్నా చిత్తశుద్ధితో కనుక చేసి ఉంటే ఈ బోర్డు పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రకటన చేసి కార్యాచరణ రూపం దాల్చి దీని యొక్క పనులు మొదలు పెట్టాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంపీని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.